సో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సి. నేను నారాయణ రెడ్డి. మనం దినపత్రికలోని ముఖ్యమైన వార్తలను విశ్లేషించుకునే కార్యక్రమం కాఫీ టైం. ఈరోజు ముందుగా ప్రముఖ దినపత్రికలోని ప్రధాన వార్తలు ఏంటో చూద్దాం, హెడ్లైన్స్. ఆ తర్వాత మన ప్రకాశం జిల్లాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వార్తలను మీకు పరిచయం చేస్తాను. సో ముందుగా సాక్షిలో చూద్దాం. సాక్షిలో చూస్తే 6100 పోస్టులతో డిఎస్సి సీఎం జగన్ నేతృత్వంలో కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం. నిన్న మంత్రిమండలి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో ఇది ఒకటి. టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు, 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల. మొత్తం 185 కేంద్రాల్లో 15 రోజుల పాటు డిఎస్సి పరీక్షలు. వయో పరిమితి 42 ఏళ్ళు. రిజర్వ్డ్ వర్గాలకు 5 ఏళ్ళు సడలింపు, అంటే వాళ్ళకి 47 సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది. అంతకంటే ముందే 8 రోజుల పాటు టెట్ నిర్వహణ. అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజర్లు సహా 689 పోస్టులు భర్తీ. 2025-26లో 1వ తరగతి నుంచి ఐబీ సిలబస్ అమలుకు చర్యలు. సో అని చెప్పేసి దీని గురించి ఎడ్యుకేషన్ గురించి ఒక వార్త వచ్చింది. ఇక మరికొన్ని స్థానాలకు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు. 3 శాసనసభ 4 లోక్సభ స్థానాలకు నియామకం. 5వ జాబితా ప్రకటించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల. ఇప్పటిదాకా 59 శాసనసభ 13 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తల ఎంపిక. ఇక 3వ తేదీన ఏలూరులో సిద్ధం బహిరంగ సభ. పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ మిథున్ రెడ్డి, తలశిల, ఆళ్ల నాని. సభ ఏర్పాట్ల పనులను పరిశీలన. లక్షలాది మంది రాక నేపథ్యంలో విస్తృతంగా ఏర్పాట్లు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక పేదల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు ప్రారంభం. ఇక అన్ని జిల్లాల్లోనే సచివాలయాల్లో మొదలైన కార్యక్రమం. తొలి రోజే 10,000 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్. నేటి నుంచి మరింత వేగం పుంజుకోనున్న రిజిస్ట్రేషను. 15 రోజుల్లో 30.61 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తిగా చర్యలు తీసుకుంటున్నట్లు ఒక వార్త వచ్చింది. ఇక జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టు. మనీ లాండరింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ. నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు. అరెస్ట్ కంటే ముందే సీఎం పదవికి హేమంత్ రాజీనామా. కొత్త సీఎంగా జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్. ఈయన దాంట్లో ఉన్నారు, రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన సీఎంగా అయ్యారు. ఇవి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చాయో చూద్దాం. ఎన్నికల వేళ స్పెషల్ పర్పస్, ఆదరాబాదరాగా భారీ భూ సంతర్పణ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. నేను క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు, కొన్ని సంస్థలకు భూమి కేటాయిస్తూ దాని గురించి ఒక వార్త వచ్చింది. ఇక అభ్యర్థుల కొరతతో అరకొరగా జాబితా. వైసీపీ 5వ జాబితాలో 4 ఎంపీ 3 అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు. సో అది సేమ్ వార్త. ఇక మెగా లేదు దగానే. ఎన్నికల ముందు జగన్ మెగా డిఎస్సి హామీ. 23,000 పోస్టులు ఉన్నాయని ప్రకటన. రాగానే అవన్నీ భర్తీ చేస్తామని ప్రగల్భాలు అని చెప్పేసి దాని గురించి ఒక వార్త వచ్చింది. ఇక శతాబ్దాల కళ సాకారం. అయోధ్యలో రామమందిరం నిర్మించాం. దేశాన్ని 5 బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిపాం. 10 ఏళ్లలో ఎన్నో విజయాలు సాధించాం. ఇక ఉగ్రవాదము వాదానికి ధీటుగా బదులిచ్చాం. తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ ప్రారంభించామని చెప్పేసి పార్లమెంట్లో నిన్న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ఈ ప్రసంగంలో తను ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఇవి మనకు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కొన్ని ప్రధాన వార్తలు. చివరిగా ఈనాడులో చూస్తే, మీ ఓటును ఓడించాలని భారీగా బోగస్ ఓట్ల చొప్పింపు. మృతులు, వలస వెళ్లిన వారి పేర్లు కొనసాగింపు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఈనాడు బృందాల క్షేత్ర పరిశీలన. సో వీళ్ళు పరిశీలించారంటే కొన్ని చోట్ల ఏదో బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పేసి దాని గురించి ఒక వార్త రాశారు. ఇక 58% రాబడి, అప్పులు ఏమో 128%. రాబడి వచ్చేసి 58%, దానికి అప్పులు 128% ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 9 నెలల ఆర్థిక ముఖ చిత్రం. గ్యారంటీ అప్పులు ఇంకా ఎన్నో. కాగుకు ఆ గణాంకాలు ఇవ్వని జగన్ సర్కారు. రెవెన్యూ లోటు 224%. సో స్థూలంగా రెవెన్యూ ఎలా ఉంది అనేది దాని గురించి ఒక వార్త రాశారు. ఇక ఎన్నికల వేళ డిఎస్సి వైకాపా సర్కార్ హడావుడి. 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం. అది సేమ్ వార్త. వైకాపా జాబితా మళ్ళీ రివర్సు. తిరుపతి లోక్సభకు గురుమూర్తి, అరకులో మాధవిని తప్పించి మత్స్యరంగానికి ఛాన్స్ అని చెప్పేసి నిన్న ఆ లిస్టు ప్రకటించారు కదా, దాని గురించి ఒక వార్త వచ్చింది. సో ఇవండి స్టేట్లో ఉన్న ప్రధాన దినపత్రికలోని ముఖ్యమైన వార్తలు.
ఇక మనం ప్రకాశం జిల్లా వార్తలకు వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆ బ్రేక్ తర్వాత మన ప్రకాశం జిల్లాలో వచ్చిన కొన్ని ప్రధాన వార్తలు ఏంటో చూద్దాం. వెల్కమ్ బ్యాక్. మన ప్రకాశం జిల్లా వార్తలకు వస్తే నిన్న మార్పులు చేర్పుల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కొన్ని రీజనల్ కోఆర్డినేటర్స్ను ప్రకటించింది. దానిలో భాగంగా మనకి ఈ ఒంగోలు సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మనకి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కోఆర్డినేటర్గా ప్రకటించారు. దానికి వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని చెప్పేసి పార్టీ సెంట్రల్ కమిటీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒంగోలు పార్లమెంటుతో పాటు కందుకూరు, కావలి, అదేవిధంగా సంతనూతలపాడు ఈ నియోజకవర్గాలకు కూడా ఈయన కోఆర్డినేటర్గా ఉంటాడని చెప్పేసి వ్యవహరించనున్నారని చెప్పేసి తెలుస్తుంది మనకి. ఇప్పటివరకు ఈ నియోజకవర్గాల పరిధిలో కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న మనకి రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డి, సో ఈయనకి గుంటూరుకు సంబంధించిన కొన్ని అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దీన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఈయన ప్రభుత్వ విప్పుగా ఉన్నారు, అదేవిధంగా తుడా చైర్మన్గా ఉన్నారు, అలానే టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్గా కూడా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. ఆయనను మనకు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది నిన్న వైసీపీ తరఫున. ఇక మరో వార్త చూస్తే జేసీగా గోపాలకృష్ణ బాధ్యతల స్వీకరణ. ఇంతకుముందు మనకున్న జేసీ కె శ్రీనివాసులు గారు ఉన్నారు. సో వారిని నంద్యాలకు కలెక్టర్గా పంపించారు. వారి స్థానంలో మనకి జేసీగా గోపాలకృష్ణ గారు వస్తున్నారు. వారు ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అంటే జిల్లాకు కొత్తగా జాయింట్ కలెక్టర్గా నియమితులైన రోనంకి గోపాలకృష్ణ గారు సో గురువారం బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు పేషి అధికారులు తెలియజేశారు. ఈయన ఉదయం 11 గంటలకు జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరిస్తారంట. ఇప్పటివరకు జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న కె శ్రీనివాసులు ఎవరైతే ఉన్నారో ఆయన నంద్యాల కలెక్టర్గా నియమించడం జరిగింది. సో మరో వార్త చూస్తే జిల్లాకు 2 ఎస్డీసీల నియామకం. ఎస్డీసీలు అంటే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు. సో 2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ను మన జిల్లాకు కేటాయించారు. సో ఆ జిల్లాకు కేటాయించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నిన్న. సో నెల్లూరు తహసీల్దార్గా ఉన్న తలమంచి వెంకట సునీల్ను పదోన్నతిపై ఎస్డీసీగా గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు ఎస్డీసీగా నియమించారు ఒక ఆయన్ని. అదేవిధంగా ఎం వెంకట సత్యనారాయణను సివిల్ సప్లైస్ డిఎంగా నియమించారు. వీరిద్దరిని ఆ 2 పోస్టుల్లో నియమించారు. జిల్లాలో ఎక్స్ప్రెస్ హైవే ఎస్డీసీగా ఉన్న నరసింహను మాత్రం బదిలీ చేస్తూ నేను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. సో మన జిల్లాకి 2 అదనపు ఎస్డీలు నియమించడం జరిగింది. అదేవిధంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రకరకాల అధికారులను ఈ జిల్లాల నుంచి వేరే జిల్లాలకు, అక్కడి నుంచి ఇక్కడికి రకరకాలుగా అటు ఇటు మారుస్తూ ఉన్నారు. సో ఎందుకంటే 3 సంవత్సరాలు పైబడి ఒకే స్థానంలో ఉండకూడదు, అటువంటి వారిని కూడా బదిలీ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా 29 మంది ఎంపీడీఓలకు కూడా పోస్టింగ్లు ఇచ్చారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒకే జిల్లాలో 3 సంవత్సరాల పైన స్వంత జిల్లాలో పనిచేస్తున్న ఎంపీడీఓలను ఇతర జిల్లాలకు ఎన్నికల కమిషనర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు, వాళ్ళు బదిలీ చేస్తూ. సో దీంట్లో ఏంటంటే గుంటూరు జిల్లా నుంచి వచ్చిన 23 మందికి, అలానే పొట్టి శ్రీరాములు జిల్లా నుంచి ఒక 6 వచ్చారు మన జిల్లాకి. సో ఈ 6 ఎంపీడీఓలు కూడా మండలాలను కేటాయిస్తూ ఏ ఎంపీడీఓకి ఏ మండలం అనేది ప్రకటిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ ఉత్తర్వులు జారీ చేస్తూ జెడ్పీ సీఈఓ జాలరెడ్డి బుధవారం ఒక ప్రకటన తెలియజేశారు. సో వాళ్ళందరినీ ఏ జిల్లాకు ఎవరిని కేటాయించారని చెప్పేసి మనకు ఒక లిస్ట్ ఇక్కడ వచ్చారు. సో మీరు చూసుకోవచ్చు. ఇక మరో వార్త చూస్తే దళారుల మాట నమ్మి మోసపోవద్దు. ఏ విషయంలో అంటే ఇక పారదర్శకంగా వైద్య ఉద్యోగాల నియామకాలు, ఎవరికీ అన్యాయం జరగకుండా ఎంపిక ప్రక్రియ, ఒంగోలు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఏడుకొండలు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక నైపుణ్యం వెలికి తీసేందుకే ఆడుదాం ఆంధ్ర. సో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఆటల పోటీలు అనేవి జరుగుతున్నాయి. ఇవన్నీ మనకు తెలిసినవే. ఇవేంటంటే ముఖ్యంగా మొదటి స్థాయి సచివాలయ స్థాయి ఉంటుంది, ఆ తర్వాత మండల స్థాయిలో ఆడతారు, ఆ తర్వాత జిల్లా స్థాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి, ఈ విధంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ సచివాలయ స్థాయి అయిపోయింది, మండల స్థాయి అయిపోయింది, ఇప్పుడు జిల్లా స్థాయికి వచ్చారు. అక్కడ గెలుపొందిన జట్లు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఇప్పుడు జిల్లా స్థాయికి వచ్చారు. సో ఆ ఆటల పోటీలను నిన్న కలెక్టర్ గారు మనకు మినీ స్టేడియంలో ప్రారంభించడం జరిగింది. సో ఆ సందర్భంగా
గ్రామ స్థాయి నుంచి క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలని కలెక్టర్ నిన్న ఆ సందర్భంగా తెలియజేశారు, వాటిని ప్రారంభిస్తూ. సో ముందుగా జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఎగురవేశారు. ఆ తర్వాత రాష్ట్ర క్రీడా పథకాన్ని నగర మేయర్ గంగాడ సుజాత గారు ఆడుదాం ఆంధ్ర జెండాను ఊపి జడ్పీ సీఈఓ జాలిరెడ్డి ఆవిష్కరించారు. ఆ తర్వాత జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాల నుంచి వచ్చారు. నియోజకవర్గాలుగా తర్వాత జరిగిన వాటిలో నియోజకవర్గాలుగా 8 నియోజకవర్గాల నుంచి జట్ల క్రీడాకారుల వద్ద నుంచి కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. అది నిన్న మినీ స్టేడియంలో జరిగింది. సో దీనిలో భాగంగా ఏంటంటే ఇంకోటి కూడా, ఈ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో భారీగా తహసీల్దార్ బదిలీలు కూడా జరిగాయి. సో ఎంపీడీఓలకు ఏ విధంగా అయితే జరిగాయో అలానే తహసీల్దార్ బదిలీలు కూడా జరిగాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో భారీగా తహసీల్దార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మన జిల్లా నుంచి ఉమ్మడి గుంటూరు, నెల్లూరు జిల్లాలకు తహసీల్దార్లు బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా జోన్ 3లోని నెల్లూరు, గుంటూరు జిల్లాల నుంచి కూడా తహసీల్దార్లను ప్రకాశం జిల్లాకు కూడా బదిలీ చేశారు. సో వాళ్ళ లిస్టు మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మన జిల్లా నుంచి అటు ఎంతమంది వెళ్ళారు, ఆ తర్వాత నెల్లూరు ఆ జిల్లాల నుంచి ప్రకాశం జిల్లాకి ఎంతమంది తహసీల్దార్ బదిలీ అయ్యారు అనే విషయాన్ని మనకు స్పష్టంగా ఇక్కడ సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది. మరి కొన్ని వార్తలు చూస్తే, మన ఒంగోలులో 29 వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఈ పోలీస్ యాక్ట్ అనేది శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పెడతారు. ఈ పోలీస్ యాక్ట్లో భాగంగా ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో ఈ నెల ఎప్పటి నుంచి అంటే ఈ నెల 1వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి ఈ నెల చివరి వరకు 29వ తేదీ వరకు ఈ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు డిఎస్పి వి నారాయణ స్వామి రెడ్డి నిన్న తెలియజేశారు. సో పోలీసుల అనుమతి లేకుండా ఎవరు కూడా ర్యాలీలు కానీ, ధర్నాలు కానీ, లేదు అంటే సమావేశాలు కానీ, సభలు కానీ ఇవేవి కూడా నిర్వహించకూడదు ఈ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నంత వరకు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, యూనియన్లు సహకరించాలని చెప్పేసి నిన్న తెలియజేయడం జరిగింది. ఈ నిబంధనలకు కానీ ఎవరైనా వ్యతిరేకంగా కానీ ప్రవర్తిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా డిఎస్పి వి నారాయణ స్వామి రెడ్డి గారు హెచ్చరించారు. ఇక మరో వార్త చూస్తే, గురుకులాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఈ గురుకులాల్లో ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో, అదేవిధంగా ఇంటర్ మొదటి సంవత్సరంలో ఈ రెండు 5వ తరగతిలోకి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి బాలురికి, బాలికలకు ఇద్దరికి కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన డి జయ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారంట. ఇక ప్రవేశ పరీక్షకు అర్హులైన అభ్యర్థులు అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దాని వెబ్సైట్ ఇచ్చారు. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంట. ప్రవేశ పరీక్షకు మార్చి 10వ తేదీన 5వ తరగతిలో ప్రవేశం కోరే విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ జరుగుతుంది. అలానే ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోరే విద్యార్థులకైతే అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఎగ్జామ్ జరుగుతుంది. సో పూర్తి వివరాలకి అంబేద్కర్ గురుకుల పాఠశాల లేదా కళాశాల ప్రధాన ఆచార్యులను సంప్రదించాలని చెప్పేసి ఒక వార్త వచ్చింది. సో దీన్ని అవసరమైన వాళ్ళు దీనికి సద్వినియోగం చేసుకోండి. మరో వార్త చూస్తే, బీసీ భవన్కు 50 లక్షల మంజూరు, ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధుల కేటాయింపు. బాలినేని చేతుల మీదుగా అందుకున్న బీసీ నేతలు. సో బీసీ భవన్ మనకి రంగారెడ్డి చెరువు దగ్గర అక్కడ ఏదో కేటాయించినట్టున్నారు. అది ఎప్పుడో కేటాయించారు, కానీ పూర్తిగా అమలు కాలేదు. సో దానికి ఏదో కొంత నిధులు అవసరమైనవి. సో దానికి బీసీ నేతలు వెళ్ళి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని కోరగా బాలినేని గారు మాగుంట ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని రిక్వెస్ట్ చేసి ఎంపీ ల్యాడ్స్ నుంచి ఒక 50 లక్షలు నిధులు మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. దానికి సంబంధించిన చెక్కును, దానికి సంబంధించిన ఉత్తర్వులను నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బీసీ సంఘ నాయకుల్ని పిలిపించి వారికి అందజేయడం జరిగింది. సో దానికి వాళ్ళు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి అది పెండింగ్లో ఉండిపోయింది. అది ఏదో ఒక రకంగా పరిష్కారం అయితే అయింది. సో దీని ద్వారా ఏంటంటే ఏదైనా కర్మలు, కార్యాలు ఇలాంటివి జరగడానికి అవకాశం లేకుండా పోయిన సందర్భంలో ఈ బీసీ భవన్ అనేది వాటికి చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరైనా నిరుపేదలు ఉన్నా కానీ, సొంత ఇల్లు లేనివారు ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి సో ఇది చాలా మంచిది. ఏదైనా కానీ మొత్తానికి అది ఒక కొలిక్కి వచ్చిన సందర్భంగా బీసీ నాయకులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక సో నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ మీడియాలో వచ్చే వార్తల గురించి స్పందించారండి. ఒంగోలు ఎంపీపై అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అని చెప్పేసి
ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలు ఎంపీ విషయంలో అన్ని నియోజకవర్గాలు బాగుండాలనే ఉద్దేశంతో నేను మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరాను. అంతేగాని చివరిగా అధిష్టానం ఏది చెప్తే అది చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు నిన్న మీడియాతో మాట్లాడారు. ఎంపీ విషయంలో అధిష్టానంపై తాను అడిగానంటూ మీడియాలో కథనాలు ప్రసారం చేయడం సరికాదు. సీఎం పిలిస్తే పోనన్నానంటూ టీవీలో ప్రసారం చేయడం ఎంతవరకు సబబు? నేనేమైనా మీడియాతో మాట్లాడానా? నేనేది మాట్లాడినా భూతద్దంలో చూపించిన పరిపాటిగా మారిందని చెప్పేసి నిన్న క్లారిటీ ఇచ్చారు శ్రీనివాసరెడ్డి గారు. అంటే సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ నిన్న చాలా వార్తలు వచ్చాయి ఆయన గురించి, పార్టీ మారుతున్నారు అది ఇది అని చెప్పేసి. సో అటువంటి పోహలన్నీ తొలగిస్తూ నిన్న మీడియాతో ఒంగోలులో మాట్లాడారు. ఆ సందర్భంగా నేను ఎటువంటి ఏమి లేదు, చివరిగా అధిష్టానం ఏది చెప్తే అదే చేస్తాను అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చారు. అది ఒక వార్త వచ్చింది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేశారండి నిన్న ఇంటర్ బోర్డు. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఏంటి అనేది దానికి టైం టేబుల్ రిలీజ్ చేశారు. ఇంటర్ పరీక్ష షెడ్యూల్ విడుదల. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు వచ్చేసి మార్చి 1 నుంచి మార్చి 19 వరకు డే బై డే ఆఫ్టర్ డే, అంటే ఒక రోజు మార్చి రోజు ఎగ్జామ్స్ జరగనున్నాయి. సో మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ దాకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, అలానే మార్చి 2 నుంచి 20వ తేదీ వరకు వచ్చేసి సెకండ్ ఇయర్ వాళ్ళకు జరగనున్నాయి. సో మార్చి 1న ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్న వచ్చేసి 1వ ద్వితీయ భాష పేపర్ 1, 4న ఇంగ్లీషు పేపర్ 1, 6న గణితము పేపర్ 1, బాటనీ సివిక్స్, అలాగే 9న గణితం 1B, జువాలజీ హిస్టరీ, 12వ తేదీన వచ్చేసరికి ఎకనామిక్స్, 14న కెమిస్ట్రీ, కామన్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, 16వ తేదీన వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, లాజిక్, బ్రిడ్జ్ కోర్సు, గణితము, 19న వచ్చేసి జియోగ్రఫీ, మోడర్న్ లాంగ్వేజ్ పరీక్షలు జరుగుతాయని చెప్పేసి ఇంటర్ బోర్డు తెలియజేస్తుంది. అలానే సెకండ్ ఇయర్ వరకు కూడా సేమ్ అదే టైం టేబుల్ అలానే ఇచ్చారు. సో ఒకసారి ఇంటర్ అభ్యర్థులందరూ కూడా దాన్ని చూసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఇక 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్ష అని ఒక వార్త వచ్చిందండి. పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న 10వ తరగతి విద్యార్థులకు సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వారు విద్యార్థి ఐకాస సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న ప్రతిభా పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ తెలిపారు. సంబంధిత గోడ పత్రికలను నిన్న డిఈఓ సుబ్బారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. సో తొలి 3 స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా 10,000, 7,000, 5,000 నగదు ప్రోత్సాహాలు ఉంటాయని చెప్పేసి నిర్వాహకులు తెలియజేశారు. ఇక ప్రతిభ చూపిన వారికి కార్పొరేట్ కళాశాలలో ఉచిత ప్రవేశము, ఉపకార వేతనాలు అందజేసినట్లు కూడా చెప్పారు. దీన్ని కూడా గమనించండి. ఒకసారి అది ఈనాడులో వచ్చింది జిల్లా పేపర్లో. సో అవసరమైన వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోండి. సో మన స్థూలంగా ఇవన్నీ జిల్లాలో వచ్చిన కొన్ని ప్రధాన వార్తలు మన జిల్లా వార్తలకు వస్తాయి. సో ఇవి ఈనాటి స్టేట్లో ఉన్న హెడ్లైన్స్, అలానే జిల్లాలో ఉన్న కొన్ని ప్రధాన వార్తలు. సో రేపటి కాఫీ టైమ్ సిప్పెన్సీ కార్యక్రమంలో మరికొన్ని తాజా వార్తలతోటి మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.